అందరికీ నమస్తే అండి. నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను. కాస్త అసౌకర్యంగా ఉండొచ్చు, అయినా ఏమీ అనుకోవద్దు. కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే చూడండి. నేను అర్జెంట్ పని మీద నెల్లూరు వెళ్తున్నాను అనమాట. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తూ దారిలో ఆగాను. ఎందుకంటే అర్జెంటుగా ఒక వీడియో చేయాలనిపించింది, చేయాల్సి వచ్చింది. ఆ చేయాల్సిన అవసరాన్ని కొడాలి నాని గారు నాకు కల్పించారు. కొడాలి నాని గారి మాటలు విన్నాను నేను. మన గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని గారు సెక్రటేరియట్ తాకట్టుని సమర్థించారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమైనా రాశారా? సెక్రటేరియట్ తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాశారా? అదేమైనా చంద్రబాబు నాయుడు సొత్తా, బాబు సొత్తా అని కొంచెం ఆయన స్టైల్లో, ఆయన వే ఆఫ్ లాంగ్వేజ్లో, ఆయన వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్లో ఆయన మాట్లాడారు. సరే, ఇక్కడ నాకు కొన్ని డౌట్లు వచ్చాయి. సో ఆయన ఏమంటారంటే, ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వానికి నచ్చితే తాకట్టు పెట్టుకోవచ్చు, మళ్ళీ ఉన్నప్పుడు విడిపించుకుంటారు, అది ప్రభుత్వ ఆస్తి కదా, ప్రభుత్వం ఇష్టము, ఎక్కడ వీలుంటే అక్కడ తాకట్టు పెడతారు అన్నారు. సో ఒక స్కూల్ మీ గుడివాడలోనో మేబంటే ఎక్కడైనా రాష్ట్రంలో స్కూల్స్ ఉంటాయి, అవి ప్రభుత్వ ఆస్తులేగా, అవి కూడా తాకట్టు పెడతారా? నాకు డౌట్ వచ్చి అడుగుతున్నా. స్కూల్స్ ప్రభుత్వ ఆస్తులేగా, అవి కూడా తాకట్టు పెడతారా? హాస్పిటల్స్ ప్రభుత్వ ఆస్తులేగా, అవి కూడా తాకట్టు పెడతారా? పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ ఆస్తులేగా, అవి కూడా తాకట్టు పెడతారా? మనకు డబ్బులు అవసరం, ఎందుకంటే మనం మన జనాలకి ఫ్రీబీస్ అలవాటు చేసేసాం. మనకి రేపొద్దున రైతు రుణమాఫీ అనే హామీ ఇచ్చినా, లేదంటే మహిళలకు డ్వాక్రా రుణమాఫీ అనే హామీ ఇచ్చినా, లేదా ఇంకా ఏ సంక్షేమ పథకం పెద్దది ప్రకటించినా డబ్బులు అవసరం. డబ్బులేమి మనం చెట్లు కాయవు, లేదా డబ్బులేమి మనకి హెలికాప్టర్ మనీ రాదు. ఖచ్చితంగా మనకు డబ్బులు కావాలి. ఉన్న పలంగా ఆదాయం పెంచాలంటే అడ్డగోలుగా పన్నులు విధించాలి, లేదా ఛార్జీలు పెంచాలి, లేదా ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. అంటే ఏం చేసినా తాకట్టు పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో తాకట్టు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సో అలా ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వ ఆస్తే కదా, ఎవరు ఏమో అడగరు అని అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టేస్తారా? ఇప్పుడు సెక్రటేరియట్ పక్కనే అసెంబ్లీ ఉంటుంది, దాన్ని కూడా తాకట్టు పెట్టేస్తారా రేపు పొద్దున్న? అది కూడా మీరు అన్నట్టు జస్ట్ భూమేగా. ఇప్పుడు సెక్రటేరియట్ ఏముంది, జస్ట్ 10 ఎకరాల భూమే కదా అన్నారు. అలాగే అసెంబ్లీ కూడా జస్ట్ 10 ఎకరాలు 15 ఎకరాల భూమేగా, అది కూడా తాకట్టు పెట్టేస్తారా? ఋషికొండలో ప్యాలెస్ తాకట్టు పెట్టలేకపోయారా? ఋషికొండ కూడా ప్యాలెస్ గవర్నమెంట్ ఆస్తే కదా, అది కూడా తాకట్టు పెట్టలేకపోయారా? దానికి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయేమో. జస్ట్ సెక్రటేరియట్ తాకట్టు పెడితే 370 కోట్లే వచ్చాయి. ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి 500 కోట్లు ఖర్చు అయిందంట. అది తాకట్టు పెడితే 1000 కోట్లు వస్తుందేమో, ఎందుకంటే అక్కడ ఉన్న కొండ చాలా వాల్యూ, కొండ ప్రభుత్వ ఆస్తి కాబట్టి. సో అంటే మీ లెక్కన, అంటే వైసీపీ వెర్షనే మేబీ ఆయన చెప్పుంటారు. అంటే వైసీపీ వ్యూహాత్మకంగా మేబీ ఆయనకు పార్టీ ఆయనకు గైడ్ లైన్స్ ఇచ్చిందో మాట్లాడమని, లేదంటే ఆయనే ఆవేశంగా మాట్లాడారో తెలియదు, కానీ ఆయన రెస్పాండ్ అయింది మాత్రం వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్. అసలు సెక్రటేరియట్ తాకట్టు పెట్టారు అనేది వైసీపీ వాళ్ళే నమ్మలేకపోయారు నిన్నటి వరకు కూడా. ఈవెన్ కొడాలి నాని గారు అలా మాట్లాడే వరకు కూడా వైసీపీ వాళ్ళు నమ్మలేకపోయారు. ఆంధ్రజ్యోతిలో అబద్ధం రాస్తారులే, ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియా, సెక్రటేరియట్ ఎందుకు తాకట్టు పెడతారు అని వైసీపీ వాళ్ళు సమర్థించుకున్నారు. కానీ కొడాలి నాని గారు కన్ఫర్మ్ చేశారు, ఎస్ తాకట్టు పెట్టాము, మా ఆస్తి ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వానికి అవసరం, ప్రభుత్వం ఇష్టము అని. సో ఈ లెక్కన బడి ప్రభుత్వ ఆస్తే తాకట్టు పెట్టేస్తారు రేపు పొద్దున్న. అలాగే ఊర్లో ఉన్న ఏ చిన్న ప్రభుత్వ ఆస్తిని కూడా వదిలిపెట్టరు, తాకట్టు పెట్టేస్తారు. చివరికి ప్రజలు కూడా ప్రభుత్వ ఆస్తే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా, ప్రజలంటేనే ప్రభుత్వం కదా, రాజ్యాంగంలో రాసి ఉంది కదా. సో ప్రజలంటేనే ప్రభుత్వం కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు ప్రజలంటేనే ప్రభుత్వం అని. సో ప్రజలను తాకట్టు పెడతామని అంటారేమో. సో అంబేద్కర్ గారు ఏమైనా రాశారా సెక్రటేరియట్ తాకట్టు పెట్టకూడదని అని అన్నారు? సో ఇటువంటి దరిద్రగొట్ట ఆలోచనలు గవర్నమెంట్లకు భవిష్యత్తులో వస్తాయని ఆయన అప్పుడు ఆలోచించాల. అంబేద్కర్ గారు ఆ 75 ఏళ్ల కిందట ఆయన ఆలోచించాల. ఇటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వాలు చేస్తాయి. ఆయనకు నిజంగా ఈ థాట్ వచ్చుంటే, రేపు పొద్దున భవిష్యత్తులో పలానా గవర్నమెంట్ పలానా తాకట్టు పెడుతుందని వచ్చుంటే ఆయన రాసేవాడేమో. ఎందుకంటే ఆయన ఊహించి ఉండడు ఇలా కూడా పరిపాలిస్తారు భవిష్యత్తులో. నిజంగా ఆయన ఊహించి ఉంటే రాసేవాడే. ఆయన ఏదైతే ఊహించాడో దాన్నే రాజ్యాంగంలో రాశారు. ఏమి చెయ్యకూడదు, ఎలా చెయ్యాలి అనేది ఎక్కువగా రాశారు, ఎలా పరిపాలించాలి అనేది రాశారు, ఎలా పరిపాలించకూడదు అనేది కొన్నే రాశారు. ఎలా పరిపాలించకూడదు అనేది రాయాలంటే బోల్డ్ రాయొచ్చు. సో వరస్ట్ కేసు అనేది
లక్ష రకాలుగా ఎన్ని రకాలుగానే ఉంటుంది. బెస్ట్ కేసు అనేది ఒక 10 రకాలుగానో 20 రకాలుగానో ఉంటుంది. కానీ వరస్ట్ అనేది, చెడు అనేది అనేక విధాలుగా ఉంటుంది. మంచి అనేది 2-3 రకాలుగానే ఉంటుంది. సో ఇక్కడ తాకట్టు పెట్టడం అనేది నెగిటివ్, చెడు. సో అదే అనేక విధాలుగా ఉంటుంది. అవన్నీ కూడా అంబేద్కర్ గారు ఊహించలేరు, ఊహించి ఉండరు కూడా. నిజంగా ఊహిస్తే భవిష్యత్తులో 2024, 2023లో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం ఇలా తాకట్టు పెడుతుందని ఆయన ఊహిస్తే అప్పుడే రాసేవాడేమో ఖచ్చితంగా. అది ప్రజల ఆస్తి, అది సెక్రటేరియట్ అంటే ప్రభుత్వాలకు దేవాలయం లాంటిది. అక్కడ నుంచి పరిపాలన జరుగుద్ది. ఆ పరిపాలన జరిగే దేవాలయాన్ని బ్యాంకులకు తాకట్లు పెడితే రేపు పొద్దున అది విడిపించుకోలేకపోతే బ్యాంకులు దాన్ని ఆక్షన్ వేస్తాయి. అప్పుడు ప్రజల పరిపాలనా కేంద్రం పోతుంది, కోల్పోతారని ఆయన రాసేవాడేమో. మేబీ కొడాలి నాని గారు ఏం ఆలోచించేలా మాట్లాడారో కానీ వైసీపీకి చాలా పెద్ద నష్టం. థ్యాంక్ యూ.